నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అడ్వాన్స్ ఆప్షన్ చైన్ టూల్. ఈరోజు మనం అడ్వాన్స్ ఆప్షన్ చైన్ టూల్ యూజ్ చేసి నిఫ్టీలో ట్రేడ్ ఎక్కడెక్కడ దొరికింది ఏంది మనం చూద్దాం ఒకసారి. ఓకేనా? నిఫ్టీ ఈరోజు ఓపెనింగ్ ఎట్లా అయింది? నిఫ్టీ ఓపెనింగే మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత డేటాలో మనకి ఏమేం చేంజెస్ కనిపిస్తాయి అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అంటే మార్కెట్ వచ్చి బేరిష్ అయినట్టు లెక్క కదా. బేరిష్ అయినప్పుడు మనకి కాల్ రైటింగ్ ఏం కనిపిస్తుంది? కాల్ రైటింగ్ 65% కనిపిస్తుంది. ఓకేనా? పుట్ రైటింగ్ వచ్చి 35% కనిపిస్తుంది. మార్కెట్ కూడా ఇక్కడ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది? ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ అనేది 24,100 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. మనకి ఏం చూపిస్తుంది? రెసిస్టెన్స్ అనేది 24,200 నుంచి 100కి షిఫ్ట్ అయినట్టు చూపిస్తుంది. బట్ ఈ షిఫ్టింగ్ అనేది మన 979 షిఫ్టింగ్ మనము కన్సిడర్ చేయము. ఓకే, క్లారిటీ. బట్ ఇప్పుడున్న రెసిస్టెన్స్ మనకి 24,100 దగ్గర ఉంది. ఈ రెసిస్టెన్స్ యొక్క వీక్నెస్ ఇది కూడా తగ్గితే ఇంకా ఏమవుతుంది? అప్పుడు ఇది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి? సపోర్ట్ ఎక్కడ కనిపిస్తుంది? మనకి సపోర్ట్ వచ్చి ఏం కనిపిస్తుంది? సపోర్ట్ వచ్చి ఎస్ఎఫ్బి కనిపిస్తుంది. సపోర్ట్ ఎస్ఎఫ్బి అంటే ఏంటి? సపోర్ట్ డౌన్ నుంచి అప్ సైడ్ వెళ్ళింది అన్నట్టు కనిపిస్తుంది. బట్ దీన్ని చూసి మనం పప్పులో కాలేదు. ఎందుకు అంటే సపోర్ట్ ఇది రియల్గా షిఫ్ట్ అయిందా లేదా మనం చెక్ చేద్దాం ఒకసారి. ఓకేనా? సపోర్ట్ ఎక్కడ ఉంది? ఇప్పుడు 24,100 దగ్గర ఉంది. సపోర్ట్కి ఏమైనా వచ్చిందా ఒకసారి చూద్దాం. ఓఐ చేంజ్ ఎప్పుడు వచ్చింది? ఇక్కడికి ఓఐ చేంజ్ అనేది 9:15కి వచ్చింది. ఓకే, ఓఐ అనేది రాలేదు ఇంకా. వాల్యూమ్ ఏంది? వాల్యూమ్ కూడా 9:15కే వచ్చింది. ఓకే, బట్ 24,000 నుంచి వచ్చింది అని చెప్పినప్పుడు 24,000 నుంచి ఏమేమి వెళ్ళిందో ఇక్కడ చూద్దాం మనం. ఏమేమి వెళ్ళిందో ఇక్కడ నుంచి ఏమైనా ఏది కూడా ఇక్కడ నుంచి డిక్రీజ్ అయ్యి 24,100కి వెళ్ళలేదు. మార్కెట్ యొక్క లెవెల్ వచ్చి 24,100కి మధ్యలో 50 పాయింట్స్ రేంజ్ ఉంటుంది. 51 పైన 51 పైన ఉన్నప్పుడు ఏది 100% ఉందో దీని రెసిస్టెన్స్ సపోర్ట్ లాగా తీసుకుంటుంది. 50 కన్నా బిలో వచ్చింది అనుకుందాం, అప్పుడు దీన్ని తీసుకుంటుంది. ఓకే, 24,000ని సపోర్ట్ లాగా తీసుకుంటుంది. అంటే ఇంకేమింది? ఇది రేంజ్ షిఫ్టింగ్. దీన్ని చూసి మనం డిసిషన్ తీసుకోకూడదు. ఓకేనా? మార్కెట్ యొక్క సిచ్యువేషన్ ఏం కనిపిస్తుంది? యాక్చువల్లీ చూస్తే మనకి ఇది సపోర్ట్ కూడా మనకి పేరీ షిఫ్టింగే ఉంది. ఇక్కడ 105% కనిపిస్తుంది. అంటే సపోర్ట్ ఇంతమందికి ఇక్కడ ఉండేది. ఈ సపోర్ట్ వచ్చి ఈ రేంజ్ని దాటి 24,100కి వచ్చింది కాబట్టి దగ్గర నియరెస్ట్ సపోర్ట్ వచ్చి 100% అది 100 కాబట్టి 100 సపోర్ట్ లాగా తీసుకుంటుంది. ఓకే, రైట్. ఒకవేళ 50 కన్నా బిలో వచ్చిందంటే 24,000 చూపిస్తుంది. అప్పుడు మనకి ఏమవుతుంది? 24,100 సపోర్ట్, 24,000 అనేది 24,000 రెసిస్టెన్స్, 24,000 సపోర్ట్ కనిపిస్తుంది. అప్పుడు మనకి క్లారిటీ ఏంటి? రెసిస్టెన్స్ నుంచి బేరిష్ వ్యూ ప్లాన్ చేయొచ్చు, సపోర్ట్ నుంచి బుల్లిష్ వ్యూ ప్లాన్ చేయొచ్చు. డేటా సెట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఓకే, చూద్దాం. నెక్స్ట్ 3 మినిట్స్ రన్ చేస్తే ఏమవుతుంది తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఒక పొజిషన్ ఏంటిది? 24,050 సపోర్ట్లో ఇంతకుముందుకు మార్కెట్ ఇక్కడ ఉండేది. ఇక్కడ నుంచి మనకు బుల్లిష్ వ్యూ తీసుకునే ఛాన్స్ ఉండేనా? లేదు. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ వచ్చి బేరిష్ కండిషన్లో ఉంది, గ్యాప్ డౌన్ అయింది. మార్కెట్ అల్టిమేట్ సపోర్ట్ వచ్చి మనకి ఇప్పుడు 24,000 అయిపోతుంది. 24,000 కన్నా ఇంకా సపోర్ట్ ఇక వీక్నెస్ కిందకి అవుతే మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మార్కెట్ ఏం చెప్పిన ఇంతకుముందుకు, ఇప్పుడు సపోర్ట్ ఏం చూస్తుంది? 24,000 చూపిస్తుంది. ఎందుకంటే 50 కన్నా బిలో ఉన్నప్పుడు ఈ 24,000ని 50 అబోవ్ ఉన్నప్పుడు 24,100 మనకి సపోర్ట్ లాగా ట్రీట్ చేస్తుంది. అల్టిమేట్గా 24,000కి వస్తే మనం ఒకసారి ఏం చేయొచ్చు? బులిష్ వ్యూ తీసుకోవచ్చు. లేదంటే 24,050 యొక్క రెసిస్టెన్స్ ఈ లెవెల్కి వచ్చినా, లేదంటే ఈ 24,000 ఈ లెవెల్కి వచ్చినా మనం బేరిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అంతే. ఓకే, సపోర్ట్లోకి మార్కెట్ వస్తుందో లేదో చూద్దాం. సపోర్ట్లో వీక్నెస్ అనేది ఏమవుతుంది? పెరుగుతూ ఉంది. మార్కెట్ ఏమవుతుంది? 24,050 సపోర్ట్ నుంచి మార్కెట్ వచ్చి రివర్స్ అవుతుంది. 24,000 సపోర్ట్లోకి వస్తే మనం ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు 24,000 యొక్క సపోర్ట్లో ఏమవుతుంది? మనకి 24,000 యొక్క వీక్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఈ 24,000 నుంచి మనం ఇక్కడ నుంచి ఏమైనా బేరిష్ వ్యూ తీసుకొని ఛాన్స్ ఉంది? ఇక్కడ నుంచి ఏమన్నా మనకి యాజ్ పర్ టీఓటీ ప్రకారం ఏమవుతుంది? మనకి సపోర్ట్ ఇంతకుముందుకి ఎక్కడ ఉండేది? 24,100 దగ్గర ఉండేది. ఆ సపోర్ట్ కూడా 24,000కి వచ్చింది. ఓకే, మనం సపోర్ట్ ఈ లెవెల్ నుంచి మనం తీసుకోము. ఈ లెవెల్ నుంచి మనం బేరిష్ వ్యూ తీసుకోవాలంటే మనకి ఏముండాలి? ఈ రెసిస్టెన్స్ యొక్క ప్రెజర్ మనకు ఇక్కడ కనిపించాలి 24,000 దగ్గర. లేదంటే మనం 24,100 కానీ 24,050 లెవెల్ నుంచి మాత్రమే బేరిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే 24,000 సపోర్ట్ అనేది మనకి క్లియర్ కట్ వ్యూ. రెసిస్టెన్స్ యొక్క ప్రెజర్ ఏమన్నా 24,000 పెరుగుతుందా? మనకి ఇది కంటిన్యూగా పెరుగుతుంది. బట్ ఈ రెసిస్టెన్స్ యొక్క ఈ పర్సెంటేజ్ మనకి సరిపోదు. అట్లీస్ట్ ఏదైనా ఒక 85% అయి ఉండి, లేకపోతే ఏదైనా ఒకటి పెరిగి ఉంటే 85 అబోవ్ పెరిగి ఉండి అగ్రెసివ్ ఉంటే మనం ఏమన్నా ప్లాన్ చేయొచ్చు. ఇది ఈ వీక్నెస్ అనేది మనకి సరిపోదు. మనకి సేఫెస్ట్ లెవెల్ వచ్చి 24,050 కానీ 100 కానీ మనకి పైన వీక్నెస్ మొత్తం ఎగిరిపోయిందా? ఈ సపోర్ట్ నుంచి ఏమన్నా 24,050 సపోర్ట్ నుంచి ఏమన్నా కాల్ తీసుకునే ఛాన్స్ ఉంటుందా? లేదు. ఎందుకంటే రెసిస్టెన్స్ యొక్క ప్రెజర్ అనేది మనకి ఇక్కడ ఉంది, డౌన్ సైడ్ ఉంది. ప్లస్ సపోర్ట్ వచ్చి మనకి అల్టిమేట్ మార్కెట్ యొక్క సపోర్ట్ ఏంది? 24,000. ఈ లెవెల్ నుంచి మార్కెట్ అప్ అయినా పర్లేదు, మనం ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేదంటే ఇక్కడ నుంచి బేరిష్ వ్యూ, లేదంటే ఇది ఐదర్ ఇక్కడ నుంచి మనం సేఫెస్ట్ లెవెల్లో బేరిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, చూడండి. ఒకవేళ సపోజ్ ఎవరైనా క్యాండిల్స్ బేస్ మీద చూసి లెవెల్ పైన క్లోజ్ అయిందని చెప్పేసి ఎవరైనా బులిష్ వ్యూ తీసుకుంటే దీని పరిస్థితి ఏమైంది? యాక్చువల్లీ చూద్దాం. ఇది ఇప్పుడు ఎస్ఎల్ఇట్ అవుతుందా ఏమవుతుందో చూద్దాం ఒకసారి. అట్లనే ఇక్కడ నుంచి మనం బేరిష్ వ్యూ కూడా తీసుకోవాలి. ఇప్పుడు పర్సెంటేజ్ ఇంకా పెరుగుతుంది. బట్ ఈ పర్సెంటేజ్ కూడా మనకి సరిపోదు.
మనకు మంచి పర్సెంటేజ్ కావాలి. అట్‌లీస్ట్ 85% అట్లా వచ్చుండాలి. ఆ టైంలో మళ్ళీ మనకి క్యాండిల్ వచ్చి ఇప్పుడు మనకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చే పర్సెంటేజ్ వచ్చింది. బట్ ఇప్పుడు ఈ లెవెల్‌లో మనకి మనం మార్కెట్ వచ్చి రీటెస్ట్ చేస్తే మనమేమో ఇక్కడ నుంచి 24,000 నుంచి కూడా మనం ప్లాన్ చేద్దాం. రీటెస్ట్ చేస్తుందా లేదా చూద్దాం ఒకసారి. రీటెస్ట్ చేయకుండానే మార్కెట్ ఎక్కడికొచ్చింది 24,000 యొక్క సపోర్ట్ లైన్‌ని బ్రేక్ చేసింది అక్కడ. సపోర్ట్ కన్నా మార్కెట్ కింద ఏమైనా ఉందా? ఫస్ట్ ఒకటి ఆలోచించండి. సపోర్ట్ ఆల్మోస్ట్ మార్కెట్ యొక్క సపోర్ట్ లెవెల్ ఏంది 24,000. ఈ 24,000 కన్నా మార్కెట్ వచ్చి కొంచెం ప్రెషర్‌లో ఎందుకంటే ఆల్రెడీ సపోర్ట్ బేరిష్ ప్రెషర్ ఉంది. రెసిస్టెన్స్ కూడా బేరిష్ ప్రెషర్ ఉంది. ఓకేనా? మార్కెట్ వచ్చి కొంచెం లెవెల్ కింద క్లోజ్ అయింది. ఫస్ట్ టైం ఈ లెవెల్‌కి వచ్చినప్పుడు మనం ఒకసారి ఈ పర్సెంటేజ్ కంప్లీట్ ఇంకా షిఫ్ట్ అవ్వలేదు కాబట్టి ఒకటి యాక్చువల్‌గా ఏందంటే ఇదేంటి బ్లడ్ బాత్ టైప్ సిట్యుయేషన్ కన్వర్ట్ అవ్వడానికి పోతుంది మార్కెట్ వచ్చి. ఒక బ్లడ్ బాత్ కండిషన్‌లో ఉంటే ఏమవుతుంది మనకి 23,950 ఈ లెవెలే మనకి సేఫెస్ట్ లెవెల్. బట్ ఇక్కడ నుంచి రిస్క్ తీసుకోవాలనుకుంటే ఏం చేయాలి? అట్‌లీస్ట్ ఈ క్యాండిల్ అనేది పైన క్లోజ్ అయ్యి లేదా రీటెస్ట్ చేస్తే మనం ఏమన్నా ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటది. లేదా ఎవరైనా కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు ఇక్కడి నుంచి ప్లాన్ చేస్తే ఎందుకంటే కంప్లీట్ షిఫ్ట్ అవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ క్యాండిల్‌నే మార్కెట్ ఏమైంది 24,000 సపోర్ట్ నుంచి పైకెళ్ళింది. అదే 24,000 రెసిస్టెన్స్‌కి ఇప్పుడు గనుక వస్తే అప్పటిలోపల ఈ పర్సెంటేజ్ ఇక్కడికి ఏదన్నా ఓఐ చేంజ్ ఇప్పుడు ఆల్రెడీ 95% వచ్చింది. ప్లస్ ఇవి కూడా పర్సెంటేజ్ ఇంకా పెరిగి ఇక్కడ పర్సెంటేజ్ తగ్గితే మనకి ఈ లెవెల్ నుంచి 24,000 నుంచి కూడా మనకి సేఫెస్ట్ లెవెల్ ఆఫ్ ఎంట్రీ అనేది దొరుకుతుంది. ఓకే. క్లియర్? మార్కెట్ ఆల్మోస్ట్ మళ్ళీ సపోర్ట్ లెవెల్‌కి వచ్చింది. ఓకే. అప్పటికి ఏమైంది సిట్యుయేషన్ వచ్చి మనకి ఓఐ చేంజ్ అనేది ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయింది. ప్లస్ ఇప్పుడేమైంది ఓఐ కూడా ఆల్మోస్ట్ 95% వచ్చింది. వాల్యూమ్ కూడా 97% వచ్చింది. ఈ లెవెల్‌లో మనకు రెసిస్టెన్స్‌లో దొరికి ఈ పర్సెంటేజ్‌లో అప్ సైడ్ ఉన్న పర్సెంటేజ్ తగ్గితే మనకు బెటర్. ఎందుకంటే మార్కెట్ వచ్చి రేంజ్ ఇప్పుడు రావడానికి కింద రేంజ్ ఎంత ఉంది ఇప్పుడు యాక్చువల్‌గా ఇక్కడ వరకే రేంజ్ ఉంది. ఒకవేళ సపోజ్ మార్కెట్ ఇక్కడ నుంచి మూవ్ అవ్వాలంటే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు 20,050 వరకు కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ ఈ పర్సెంటేజ్ మళ్ళీ రీగెయిన్ చేసి ఈవెన్ 100 వరకు కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటది. అందుకోసం అని చెప్తున్నాను. మనకు డౌన్ సైడ్ రేంజ్ ఏముంది చిన్నగా ఉంది కొంచెం. మార్కెట్ రెసిస్టెన్స్ లెవెల్ రాకుండానే రెసిస్టెన్స్ లెవెల్ టచ్ అవ్వలేదు. చూద్దాం ఏమవుతుంది. మార్కెట్ ఇప్పుడు ప్రాపర్‌గా రెసిస్టెన్స్ లెవెల్ టచ్ అయింది 24,000. ఈ 24,000 రెసిస్టెన్స్ లెవెల్ టచ్ అయినప్పుడు మనకి 24,100 దగ్గర వాల్యూస్ ఏమవుతుందో చూడండి. ఈ వాల్యూస్ ఏమేమవుతుంది. ఈ వాల్యూస్ మనం ఏమనుకున్నాం యాక్చువల్‌గా ఇది డిక్రీజ్ అయ్యి ఉండాలి. ఇదేమైంది ఇప్పుడు ఈ వాల్యూ ఏమైంది ఇంతకుముందుకు డిక్రీజ్ అయ్యి మళ్ళీ సెవెన్ ఎప్పటి వరకు పోయింది 95% వరకు 97% వరకు వచ్చింది. ఓకే. మళ్ళీ ఇది ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది మనకి రిస్క్ ఏమవుతది? అది మనకు తెలాలి. వాల్యూమ్ అనేది ఓఐ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే. వాల్యూమ్ కూడా డిక్రీజ్ అవుతుంది. బట్ ఈ పర్సెంటేజెస్ ఏమైనా తక్కువ ఉన్నాయి అప్పుడు యాక్చువల్‌గా 95% అనేది ప్లస్ ఈ 97% అనేది ఎక్కువ పర్సెంటేజ్. ఈ పర్సెంటేజ్‌లు ఇంక్రీజ్ అవుతే మళ్ళీ మార్కెట్ అట్‌లీస్ట్ 24,050 వరకు రానికి ఛాన్స్ ఉంటది. ఇక్కడి నుంచి మనం ఇది ఇంక్రీజ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఈ ఇంక్రీజ్ బేస్ మీద మనం నా బుల్లిష్ వ్యూ తీసుకోవాలన్నా కొంచెం రిస్కే. పోనీ ఇక్కడి నుంచి బేరిష్ వ్యూ తీసుకుందాం ఇప్పటివరకు ప్లానింగ్ చేసింది ఏంది మనకి 24,000 రెసిస్టెన్స్ నుంచి తీసుకుందాం అనుకున్నాం. ఈ రెసిస్టెన్స్ తీసుకోవడానికి ప్రాబ్లమ్ ఏం కనిపిస్తుంది? ఈ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. పోనీ ఇక్కడి నుంచి కాన్ఫిడెంట్‌గా బుల్లిష్ వ్యూ తీసుకుందాం అంటే అట్లా కూడా లేదు. ఎందుకంటే ఆ బుల్లిష్ వ్యూ తీసుకోవాలంటే ఈ పర్సెంటేజ్ మనకు తగ్గుండాలి. ఓకేనా లేదా? ఓకే. అట్లా. మార్కెట్ యొక్క లెవెల్స్‌లో మార్కెట్ వచ్చినప్పటికి కూడా మనకి ప్రాపర్‌గా ఎంటర్ చేయలేకపోతున్నాం. ఓకేనా? ఆల్మోస్ట్ ఇప్పుడు ఏమైంది 24,100కి ఓఐ చేంజ్ అనేది షిఫ్ట్ అయిందా లేదా? ఇప్పుడేంది మార్కెట్ ఇప్పుడు మనం 24,050 కోసం వెయిట్ చేద్దాం. 24,000 ఒకవేళ 50 వస్తే ఇంకా బెటర్. ఇక్కడి నుంచి మళ్ళీ ఏమైనా బేర్ ఇష్యూ తీసుకోనికి ఛాన్స్ ఉందా? అదే ప్రాబ్లమ్. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే ఈ పర్సెంటేజ్ మొత్తం ఈ మార్కెట్ ఇక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వట్లేదు. ఇంతకుముందుకు 24,100 దగ్గర మనకి ఇక్కడ పర్సెంటేజ్ ఉన్నది. ఈ పర్సెంటేజ్ మొత్తం ఏమైపోయింది? మైనస్ అయిపోయింది. జీరో అయిపోయింది. బట్ ఈ పర్సెంటేజ్ ఇంకా ఎగ్జిట్ అవ్వట్లేదు. ఎగ్జిట్ అవ్వనప్పుడు మార్కెట్‌ని అట్‌లీస్ట్ మళ్ళీ లాగడానికి ట్రై చేస్తారు యాక్చువల్లీ. అందుకోసం ఈ పాయింట్ నుంచి ఇప్పుడు మనకేమవుతుంది? రిస్కీ లెవెల్ అయిపోతుంది అట్లా అంతే. వేరే ఏం లేదు. ఓకేనా? క్లియర్? ఇప్పుడు మార్కెట్ వచ్చి 24,000 యొక్క సపోర్ట్‌కి ఇది మళ్ళీ సెకండ్ టైమ్ వచ్చింది. ఆల్రెడీ ఇంతకుముందు మార్కెట్ వచ్చింది ఒకసారి మనకి. ఎప్పుడొచ్చింది? ఒకసారి సపోర్ట్‌లోకి వచ్చిపోయింది కదా! ఇది సెకండ్ టైమ్ మార్కెట్‌లోకి వస్తుంది. సెకండ్ టైమ్ మార్కెట్‌లో వచ్చి 24,000 బిలో మనకి ఎక్కడన్నా వీక్‌నెస్ ఉందా? మనకు కన్సిడరబుల్ వీక్‌నెస్ అనేది ఓన్లీ ఓఐ చేంజ్ యొక్క ఇంక్రిమెంట్ కనిపిస్తుంది. బట్ ఇది 45% ఉంది. ఓకేనా? ఓఐ కూడా 24% ఉంది. వాల్యూమ్ కూడా ఎంత 32% ఉంది. బట్ ఈ పర్సెంటేజ్ మనకి అంత పెద్ద రిస్కీ కాదు. బట్ ఏంటంటే మార్కెట్ యొక్క ఈ బ్లడ్ బాత్ సిట్యుయేషన్‌లో రెసిస్టెన్స్ కూడా ఆల్రెడీ రీసెంట్‌గా ఇమ్మీడియేట్‌గా 10:37కి షిఫ్ట్ అయింది కాబట్టి షిఫ్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 2 అవర్స్ అవుతుంది. మార్కెట్ వచ్చి ఏమైంది? లెవెల్ కింద క్లోజ్ అయింది. మన లెవెల్ పైన క్లోజ్ అయ్యేంత వరకు మనము ఇక్కడి నుంచి ఏమి పొజిషన్ తీసుకోం. 24,000 అనేది మనకి అల్టిమేట్ లెవెలే. బట్ 24,000 S-1 ఏమవుతుంది మనకి ఇప్పుడు ఇది ఎస్ ఇది. S-1 అనేది మొత్తం 950 అవుతుంది. ఈ లెవెల్‌లో పోనీ ఈ లెవెల్ ఇక్కడి నుంచి వరకు పర్ఫెక్ట్ వచ్చినా మనకి మంచిగా సేఫెస్ట్ ఎంట్రీ రన్నింగ్ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటది. బట్ ఇక్కడ ఈ ప్లేస్‌లో రన్నింగ్ క్యాండిల్ ఎంట్రీ కాదు. ఇదేంటంటే సెకండ్ టైమ్ వస్తుంది మళ్ళీ మార్కెట్ వచ్చి ఇక్కడికి. ఫస్ట్ టైమ్ ఆల్రెడీ ఒకసారి వచ్చిపోయింది. సెకండ్ టైమ్ వస్తుంది. సెకండ్ టైమ్ వచ్చినా మనం పెద్ద ట్రస్ట్ చేయనికి లేదు యాక్చువల్‌గా. చూద్దాం క్యాండిల్ పైన క్లోజ్ అయితే ఏమన్నా రీటెస్ట్ చేస్తే ఏమన్నా ప్లాన్ చేయొచ్చు.
ఇప్పుడు సిట్యుయేషన్ ఏమైతే కొంచెం ఫేవరబుల్‌గా ఈ పర్సెంటేజెస్ అనేది తగ్గుతూ వస్తున్నాయి. ఓకే. ఈ తగ్గడం అనేది మనకి కొంచెం ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు, బుల్లిష్ వ్యూ తీసుకోవడానికి మనకొక ఛాన్స్ ఉంది. ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకొని. నెక్స్ట్ క్యాండిలే మళ్ళీ ఏమైంది, లెవెల్ కింద క్లోజ్ అవుతుంది. ఓకే. ఈవెన్ పైన పర్సెంటేజ్ కూడా తగ్గుతుంది. బట్ మార్కెట్ వచ్చి లెవెల్ కింద ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అది మనం దాన్ని ట్రస్ట్ చేయడానికి లేదు యాక్చువల్‌గా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ సిట్యుయేషన్ ఏంటి మళ్ళీ ఇప్పుడు. ఓకే. మార్కెట్ ఒకవేళ సపోజ్ ఇక్కడి నుంచి ఎవరైనా ఎంటర్ అవుతే బుల్లిష్ వ్యూ ఎంటర్ అవుతే మార్కెట్‌లో ఏమైంది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయనకి స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది. పోనీ 24,000 రెసిస్టెన్స్‌లోకి ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఎంటర్ అయ్యేటప్పటికి మనకేముండాలి, మనకి 24,100 దగ్గర మనకేమి వీక్‌నెస్ ఉండకూడదు. మార్కెట్ ఆల్మోస్ట్ అదే లెవెల్‌లో ఇదేంది థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ ఇది. మార్కెట్ వచ్చి ఈ లెవెల్‌ని వదలట్లేదు అసలు యాక్చువల్‌గా. ఈ లెవెల్ పైన మార్కెట్ ఉండాల్సింది, లెవెల్ కింద ఉండదు. పోనీ 950 వరకు వస్తుందా? 950 వరకు వచ్చినా మనం సేఫెస్ట్ లెవెల్ ఎంటర్ చేయొచ్చు. ఎందుకంటే మనకి 950 దగ్గర ఏమి వీక్‌నెస్ లేదు. బట్ అదే లెవెల్‌లో మార్కెట్ వచ్చి ఎవరైనా కాల్ పుట్ చేసే వాళ్ళకి మాత్రం ఇక్కడ బుక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటది. ఓకేనా. ఇప్పుడు మనకేముంది, మార్కెట్ యొక్క రేంజ్ బౌండ్ అనేది తెలుస్తుంది. 24,100 దగ్గర ఏం వీక్‌నెస్ లేదు. నా సపోర్ట్ దగ్గర లేదు. నా ఇక్కడ రెసిస్టెన్స్‌లో కూడా లేదు. పోనీ సపోర్ట్ పైన మార్కెట్ ట్రేడ్ అవ్వడానికి 24,000 యొక్క సపోర్ట్ నుంచి ఏమైనా ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? ఆల్రెడీ ఇప్పుడు ఏమైంది, మనకి టైమ్ వచ్చి 2:19 అవుతుంది ఆల్మోస్ట్. మనం 2:20 వరకు ఆల్మోస్ట్ టచ్ చేసినాం. ఓకే. జనరల్‌గా మనం 2 పీఎం దాటి మనం ట్రేడ్ చేయం యాక్చువల్‌గా. బట్ డేటా అనాలిసిస్ కోసం నేను ఇంకో 20 మినిట్స్ మనకి ఎక్స్ట్రా చేసినాం. ఓకే. బట్ మనకేంటంటే సేఫెస్ట్ లెవెల్, రిస్క్ లెవెల్సే తప్పించి సేఫెస్ట్ లెవెల్స్ ఈరోజు ఏం దొరకలేదు యాక్చువల్‌గా ప్రాపర్‌గా ట్రేడ్ అనేది. ఓకేనా. మనం 950 సపోర్ట్ కోసం వెయిట్ చేసినాం. ప్రాపర్‌గా 950కి రాలేదు. పోనీ 24,000 లెవెల్‌కి వచ్చేసరికి మనకి పైన వీక్‌నెస్ అనేది అగ్రెషన్‌లో ఉండి ఇక్కడి నుంచి మనం కొంచెం కన్ఫ్యూజన్‌లో వదిలేయాల్సొచ్చింది. ఈవెన్ 24,050 వరకు రెసిస్టెన్స్ వచ్చినా మనకు బాగుండేది. అట్లా కూడా రాలేదు. మనకి మార్కెట్ లెవెల్‌లో రాకుండా మనం ట్రేడ్ చేయడం అనేది ఏమవుతుందది, మనకి ఇది నష్టం కాదు. ఇది మనం క్యాపిటల్‌ని మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్టు లెక్క. క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకున్నామంటే ఈరోజు కాకపోతే రేపు ప్రాపర్ ట్రేడ్‌లు మనకి పర్ఫెక్ట్ దొరుకుతాయి. ప్రాబ్లమ్ ఏం లేదు. అది ప్రాబ్లమ్ కాదు ఏ విషయంలో దొరకడానికనేది. ఓకేనా. బట్ రాంగ్ ట్రేడ్‌లు, మనం మిస్‌గైడెడ్ ట్రేడ్స్ మనం మాత్రం ఉండవు డేటాను అర్థం చేసుకుంటే. ఓకే. ఈ ఈ అనాలిసిస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే మీకేమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా వీలైతే దీన్ని షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ జాయినింగ్.